నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ, నేను కవిత. తెలంగాణ కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నోటీసులకే పరిమితమైనటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలను నింపడం జరిగింది ప్రభుత్వం. దాంతో పాటుగా కేటగిరీషన్కు సంబంధించి ఇష్యూ ఉండడం వల్ల కొంత జాప్యమైనప్పటికీ కూడా దాదాపు 17,000 చిల్లర ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉంది. దాంతో పాటుగా ఇంకొక 22,000 ఉద్యోగాలకు మొత్తంగా మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలకు పైగా అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నిర్ణయం కూడా ఈ సందర్భం లోపల చేయడం జరిగింది. దాంతో పాటుగా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పట్ల గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చ జరిగిన సందర్భంగా కావచ్చు, బయట రకరకాలుగా వివిధ హోదాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్ట్రీమ్లైన్ చేయాలనేటువంటి దాని కొరకు ఒక ఆఫీసర్స్ కమిటీ చేసి కూడా అంత స్ట్రీమ్లైన్ చేసే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం 42% ఇవ్వాలనేటువంటి మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబాటు ఉంది. దీన్ని సాఫీగా ఎన్నికలు జరిగే విధంగా అందరూ కూడా సహకరించాలని ఒక బలహీన వర్గాల కేబినెట్ భేటీ అనంతరం తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెలువరించారు మంత్రులు. ఇప్పటివరకు ఆ లైవ్ చూసాం. ఇక గత కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. గత కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాల్లో 96% అమలు చేసినట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మరో 4% నిర్ణయాలు పురోగతిలో ఉన్నాయన్నారు. ఈ నెల 25న మరోసారి కేబినెట్ సమావేశం జరగనున్నట్లుగా వెల్లడించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి గత కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై పునఃసమీక్ష చేయాలని నిర్ణయించామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు శాసనసభలో బిల్లు పెట్టి గవర్నర్కు పంపించామని, దానిని రాష్ట్రపతికి గవర్నర్కు పంపించారని వెల్లడించారు. అసత్య ప్రచారాలు చేస్తున్న చంద్రబాబు, ఆయనకు నిత్యం డబ్బా కొడుతున్న ఎల్లో మీడియాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎక్స్ వేదికగా ఎల్లో గ్యాంగ్ తీరును ఎండగట్టారాయన. చంద్రబాబుకు ప్రశ్నాస్త్రాలు సంధించారు. చంద్రబాబుకు కొమ్ము కాస్తున్న ఎల్లో మీడియా గ్యాంగ్ మరింతగా దిగజారిపోయిందన్నారు. బంగారుపాలెంలో రైతులకు సంఘీభావంగా వెళ్లిన తన పర్యటనకు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలాది మందిని నోటీసులతో నిర్బంధించినా, అణచివేతకు దిగినా, చివరికి లాఠీ చార్జ్ చేసినా రైతులు స్వచ్ఛందంగా హాజరయ్యారని తెలిపారు. ప్రభుత్వ తీరు పట్ల రైతుల్లో ఉన్న ఆగ్రహాన్ని రాష్ట్రం మొత్తం చూసిందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొంతమంది రైతులు వారికి జరిగిన నష్టాన్ని దేశం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో రోడ్లపై మామిడికాయలు వేసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పారు. ఇది నేరం అన్నట్లుగా రైతులను, వారి తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని పట్టుకొని రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తులు, దొంగలుగాను చిత్రీకరిస్తూ ఈనాడు సహా ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాయించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. తప్పుడు వక్రీకరణలతో వ్యవసాయం, రైతు సమస్యల పట్ల ప్రభుత్వానికి, చంద్రబాబును భుజాన మోస్తున్న ఎల్లో మీడియాకున్న బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు వైఎస్ జగన్. మామిడి రైతులకు కష్టాలే లేవు అన్నట్లుగా, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్లుగా, సంబరాలు చేసుకుంటున్నట్లుగా ఎల్లో మీడియాలో రాస్తున్నారని, మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏమైనా ఉంటుందా? చంద్రబాబు అని నిలదీశారు. పాలకుడిని అని చెప్పుకోవటానికి సిగ్గుండాలి అంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పత్రికలు, టీవీలు అని చెప్పుకోవటానికి ఎల్లో మీడియాకు సిగ్గుండాలన్నారు. తోతాపురి మామిడికి మద్దతు ధర లేకపోవడంతో రోడ్డుపైనే మామిడి పంటను పారబోసి నిరసన తెలిపారు రైతులు. మామిడి రైతులను ఆదుకోవాల్సిన కూటమి సర్కార్ మాటలకే పరిమితమయ్యిందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బంగారుపాలెం మామిడి రైతులు. మద్దతు ధర ఇస్తామని చెప్తున్నారు తప్పితే క్షేత్రస్థాయిలో మద్దతు ధర లేదని, కేజీ 2 రూపాయలకే అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం ఎల్లో మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. వైఎస్ఆర్సీపీపై ఎల్లో మీడియా పనిగట్టుకుని తప్పుడు వార్తలు రాస్తోందని మండిపడ్డారు. అక్రమ కేసులకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయపడరన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ప్రారంభించినప్పటి నుంచి మమ్మల్ని ప్రజల గొంతుకల్ని తీవ్రంగా ద్వేషించేటువంటి కొన్ని పత్రికలు, ప్రసార మాధ్యమాలు, TV5, ABN లాంటివి, ఈనాడు, ఆంధ్రజ్యోతి మా మీద, మామిడి రైతుల మీద, వాళ్లకు చంద్రబాబు మీద ఉన్నటువంటి ప్రభుభక్తిని చాటుకోవటానికి తమ అక్కసంతా కూడా మామూలు స్థాయిలో కాదు. కూటమి పాలనలో తమ పరిస్థితి అధ్వానంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు. కూటమి నేతలకు సంబంధించిన వారి మామిడి లోడ్లను మాత్రమే కొంటున్నారని, సాధారణ రైతులను సర్కార్ గాలి కొదిలేసిందని మండిపడుతున్నారు. జ్యూస్ కంపెనీల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తే రిజెక్ట్ చేస్తున్నారని, వేరే గత్యంతరం లేక కేజీ ₹1.5కు అమ్ముతున్నామని వాపోయారు మామిడి రైతులు. ప్రశ్నిస్తా అన్న పవన్ ఎక్కడికి పోయాడని, ఎందుకు రైతుల కష్టాలపై స్పందించడం లేదని మామిడి రైతులు నిలదీశారు. కాకపోతే మండీలు వచ్చే వారికి ర్యాంపుల దగ్గర చేరితే వాళ్ళ బంధువులకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ర్యాంపులు చెప్పుకుంటున్నారు. స్వయంగా వచ్చే రైతుకి మామూలు ర్యాంపుల దగ్గర దించుకోవడం లేదు. ర్యాంపు దగ్గరికి వస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రాసుకోవడము, వాళ్ళు ఇవ్వడమే తప్ప రైతుకు చక్కగా ఉన్న రైతుకి ఎవరికి ఇవ్వడం లేదు. ఏప్రిల్ నుండి మీటింగ్లు పెడుతున్నారు కలెక్టరు, రాజకీయ నాయకులు. ఏప్రిల్ నుండి జరిగి జూన్ 20వ తేదీ 15వ తేదీ ఫ్యాక్టరీలు ఓపెన్ చేశారు. 30వ తేదీకి అంతా కాయ అంతా రాలిపోయింది. ఒక లోడ్ కాయ కింద పూసింది, 3 లోడ్లు కాయ కోసిన. ఫ్యాక్టరీ కాడికి ఎత్తుకొని పోతే ఒక లోడ్ కాయ ఫస్ట్ లోడే రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తే ర్యాంప్ కాడికి పోతే ర్యాంప్ కాడ ₹1.5 తీసుకున్నారు. 5 టన్ను కాయ యా ఊరు పోయి కొట్లాడాలి? చంద్రబాబు సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ప్రజలందరినీ మోసం చేశారన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మామిడి రైతులపై మంత్రి అచ్చెన్నాయుడు పచ్చి అబద్దాలు చెబుతున్నారన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎవరు అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల వేయడం, లేదా గతంలో ఏదైనా ఆయనకు ఎన్నికల్లో అడ్డు తగిలింటే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల వేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా పనిచేసే వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి లోపల వేయడం. ఈ కార్యక్రమం తప్ప మన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు చేశారో ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేయడం లేదు. కూటమి ప్రభుత్వం అప్పులపై తప్పుడు ప్రచారం చేయటమే పనిగా పెట్టుకుందన్నారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. తాము అప్పులు చేసినా వాటిని సంక్షేమ పథకాలకు వినియోగించామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసిన డబ్బంతా ఏం చేశారో చెప్పాలన్నారు. మరి ఏమనంటే అప్పులు అంటారు. 2014 నుంచి 19 సంవత్సరం మీద సంవత్సరం ఏ శాతం అప్పులు చేసినారు? 22% చేసినారు. మేము సంవత్సరం మీద సంవత్సరం 13% చేసినది. మాది పెద్ద తప్పు అండ్రి, మీది ఒప్పు అంటారు. బ్రివరేజెస్ కార్పొరేషన్ ఒక ప్రత్యేకమైన పన్ను ప్రైవేట్ వ్యక్తులకు పోయేది, రాష్ట్రానికి వచ్చేటట్లు ఏర్పాటు చేసినాం. ఆ డబ్బులు ఆ అప్పు తీర్చేదానికి వాడుతూ ఆ అప్పు ఏదైతే ఉందో చట్ట ప్రకారంగా అసెంబ్లీలో మహిళలకు సంబంధించిన ఆసరకు, మహిళలకు సంబంధించిన చేయూతకు, మరి పిల్లలకు సంబంధించిన అమ్మఒడికి, రైతులకు సంబంధించిన రైతు భరోసాకు డబ్బులు వాడినాం. మీరు ఏమిటికి వాడినారని కూడా చెప్పడం లేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేయటాన్ని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న సమస్యలపై విజయవాడలో రాష్ట్ర స్థాయి ఎంఎస్ఓలతో కేబుల్ ఆపరేటర్లు అత్యవసర సమావేశం నిర్వహించారు. పే ఛానల్స్ వ్యవస్థ, ప్రభుత్వం తమకు సహకరించకపోగా ఇబ్బంది పెడుతున్నాయని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ అధ్యక్షుడు మిర్యాల శ్రీరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఛానల్స్ ఆపేయటం చాలా సమస్యగా మారిందని, కనెక్షన్స్ కోల్పోతున్నామని, ఫలితంగా తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ఛానల్స్ మీద నియంత్రణ ఎంఎస్ఓలకు అప్పగించాలని కోరారు. సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేయడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఏపీ మళ్లీ
మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి టీవీ ఆపేయటం వల్ల కస్టమర్లు DTHలకు వెళ్లిపోతున్నారని, కింది స్థాయి కేబుల్ ఆపరేటర్లు ఆర్థికంగా నలిగిపోతున్నారని తెలిపారు. DTH సోషల్ మీడియాలో న్యూస్ కంటెంట్లు వచ్చేస్తున్న తరుణంలో సాక్షి ఛానల్ను ఆపటం వల్ల ఏ విధమైన ఉపయోగం లేదన్నారు కె రామకృష్ణారెడ్డి. మా మీద పీడిస్తున్న వ్యవస్థ, పేచాల వ్యవస్థ కానీ గవర్నమెంట్లు కానీ ఏమి కూడా మాకు సపోర్ట్ చేయకపోగా ఈ ఛానల్స్ తీయడం పెట్టడం అన్నది కూడా మాకు చాలా సమస్యతో కూడుకున్న ఇబ్బంది కింద మాకు అనిపిస్తుంది. ఈ మీడియా ముఖాంతరాన్ని మేము తెలియజేసేది ఏంటంటే, ఈ ఛానల్స్ మీద నియంత్రణ అన్నది ఎవరికీ లేకుండా ఓన్లీ MS వాళ్ళకి ఇచ్చేలాగా ఆ ఛానల్స్ తీసిన ఎఫెక్ట్ మా మీద పడి కనెక్షన్లు కూడా కోల్పోయే పరిస్థితి ఈరోజు మేము చూసుకున్నాం. అంటే ఎన్ని విధాలైనా సరే ఇక్కడ సపరేట్ ఆపరేటరే పోతున్న విధానం కింద ఏర్పడింది కాబట్టి అది మాత్రం తగ్గించుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ సాక్షి ఆఫ్ చేయడం వల్ల మళ్ళీ కొంత కనెక్టివిటీ ఇలాగ DTHకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే టోటల్గా కింద స్థాయిలో ఉన్న ఆపరేటర్ ఆర్థికంగా నలిగిపోయి చాలా ఇబ్బందికరంగా మారవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని చేత ఏంటంటే ఏదైతే ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఉన్నాయో ఈ ఛానల్స్కి గవర్నమెంట్కి సంబంధం లేకుండా ప్రతి ఛానల్లో కూడా ఓపెన్గా ఆన్ చేసేటట్టే గవర్నమెంట్ కూడా గుర్తించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదే రకంగా ఆపరేటర్ ఈ రోజుకి కూడా యూత్లో కప్పలాగా అలాగే ఉన్నారు తప్ప ఎక్కడ ఎదుగు బదుగు లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఆపరేటర్ చాలా కింద స్థాయి నుంచి ఆ రోజుని 30 సంవత్సరాల క్రితం ఎలాగున్నాడో ఈ రోజు కూడా అలాగే ఉన్నాడు. దయచేసి ప్రభుత్వానికి కానీ MS వాళ్ళకి కానీ లేకపోతే ఎవరికి కానీ మేము తెలియజేసేది ఏంటంటే, దయచేసి ఛానల్స్నే ఏది కూడా ఆపడం వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. జరగకముందు ఏ ప్రభుత్వమైనా సరే న్యూస్లన్నీ కూడా ఇవాళ ప్రతి దాంట్లోనూ DTHలో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. ప్రతి న్యూస్ ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ అంతా చూస్తున్నారు, ఏది ఇక్కడ ఏం జరుగుతుందని. అలా చూస్తున్న సమయంలో ఇప్పుడు ఈ రోజున ఛానల్ ఆపడం వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదని మా ఆపరేటర్ అందరి తరఫున కూడా మేము అనుకుంటున్నాం. దయచేసి ఏ ఛానల్ కూడా ఆపకుండా ప్రతి న్యూస్ ఛానల్స్ కూడా ప్రజలకు అందుబాటులో పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ద్వారా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం. ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ లోకేష్ కు ఇచ్చిన ఇండియా మ్యాప్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ గడ్డ ఎన్నలేని పోరాటాలు చేసిందన్నారు. దేశ చిత్రపటం నుంచి తెలంగాణ చరిత్రనే తొలగిస్తే మేమెవరం అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. భారతదేశ చిత్రపటం నుంచి తెలంగాణను తొలగించడమే బీజేపీ అధికారిక అభిప్రాయమా అంటూ నిలదీశారు. పొరపాటు జరిగితే బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బిఎన్ రాధాకృష్ణకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాధాకృష్ణది కొత్త పలుకు కాదు, చెత్త పలుకు అన్నారు జగదీష్ రెడ్డి. సెటిలర్లంతా కేసీఆర్ వెంటే ఉన్నారని తెలిపారు. రాధాకృష్ణ ఎన్ని చెప్పినా సెటిలర్లను కేసీఆర్ నుంచి విడదయ్యలేరన్నారు. ఏపీ ప్రజలు చంద్రబాబును తిరస్కరించిన సంగతి గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. 2018, 2023 ఫలితాలు స్పష్టంగా చెప్పాయి. సెటిలర్లంతా కేసీఆర్ వెంటే ఉన్నారు. నువ్వు ఎన్ని చెప్పినా కేసీఆర్ నుంచి సెటిలర్ను విడదీయలేము. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని చంద్రబాబు కేసీఆర్ గారితో నేరుగా ఢీకొంటే చంద్రబాబును తిరస్కరించారు. కేసీఆర్ వెంటనే సెటిలర్లందరూ నిలబడ్డారు. 2023లో కూడా అదే పునరావృతం అయ్యింది. నీ విశ్లేషణ చెత్త పలుకు అని అర్థమవుతుంది. కొండా మురళి ఫ్యామిలీపై చర్యలు తీసుకోవాల్సిందేనని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి తేల్చి చెప్పారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. లేదంటే తమకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని కోరారు. కొండా ఫ్యామిలీ ముఖ్యమా, తాము ముఖ్యమా అనేది తేల్చుకోవాలని కమిటీని హెచ్చరించారు. ఇచ్చిన ఫిర్యాదు మీదే వివరాలు అడిగేందుకు ఎమ్మెల్యేలను పిలిచారన్నారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. డబ్బు, అధికారం ఉందన్న అహంకారంతో ప్రశాంతి రెడ్డి దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. తాను హాస్పిటల్కి వెళ్తే పారిపోయానని దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసులు, అరెస్టులకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడేది లేదని తేల్చి చెప్పారు. తాను ఇంట్లోనే ఉన్నానని, ఎవరొస్తారో రండి అంటూ సవాల్ విసిరారు ప్రసన్న కుమార్ రెడ్డి. నిన్న నాకు చెయ్యి నొప్పుండి మద్రాసుకు వెళ్ళాను. MGM హాస్పిటల్కి వెళ్ళాను. మా డాక్టర్ గారికి చూపించుకున్నాను. మెడిసిన్స్ రాసి ఇచ్చారు, తెచ్చుకున్నాను. ఈ లోపల ఇక్కడ కొంతమంది భజన పరులు ప్రసన్న కుమార్ రెడ్డి కనపడడం లేదు, భయంతో దాక్కున్నాడు, ఇవన్నీ ఏదో వాగుతున్నారంట. ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి బ్లడ్. ఇది భయపడేది
మాలో లేనే లేదు, మా కుటుంబంలో లేనే లేదు. ఎంత దూరమైనా పోతాం, ఎంత ఫైట్ అయినా చేస్తాము. మాకు ఆ బుద్ధులు లేవు. దాంకోవాలా, బెయిల్ వచ్చేదాకా అక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా, ఎవరికి కనబడకూడదు అనేది నా మనసులోనే లేదు. కాకినాడ జిల్లా హంసవరంలోని జెడ్పీ మోడల్ స్కూల్ పేరెంట్స్ మీట్లో తల్లికి వందనంపై రచ్చ జరిగింది. విద్యార్థులు తల్లిదండ్రుల తరఫున తల్లికి వందనంపై ప్రశ్నించిన సర్పంచ్ మేరీ అవినాష్ పై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. తల్లికి వందనం 8,000 మాత్రమే అందాయని కొందరు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని మేరీ అవినాష్ అనటంతో మైక్ కట్ చేశారు. ఆమె మాట్లాడకుండా మైక్ లాగేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు ప్రభుత్వం మొక్కుబడిగా తల్లికి వందన అమలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు పథకం ఎందుకు వర్తించడం లేదో చెప్పాలంటూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. కర్నూలు జిల్లా గుంటుపల్లె గ్రామానికి చెందిన రామాంజనేయులు 2 పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోని చదువుతున్నా తమకు తల్లికి వందన ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి వచ్చిన కలెక్టర్కు తమ సమస్యను వివరించాడు. తమ పిల్లలకు అన్ని అర్హతలు ఉన్నా తల్లికి వందన ఇవ్వకపోవటానికి కారణం ఏంటో అధికారులు చెప్పటం లేదని వాపోయాడు. విజయవాడలోని ధర్నా చౌక్లో విదేశీ వైద్య విద్యార్థుల నిరసన దీక్ష కొనసాగుతోంది. ఈ నిరసనలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. ఏడాది కాలంగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ కోసం ఎదురు చూస్తున్నప్పటికీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం ఏడాది ఇంటర్న్షిప్ పూర్తి చేసినా పీఆర్ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని కూటమి సర్కారుపై మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పీడీఎస్యూ నేతలు. నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ తొత్తుగా మారారని, అందుకే విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. యువగళం పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చిన లోకేష్ ను హామీల అమలు ఎక్కడి వరకు వచ్చిందో చెప్పాలని నిలదీశారు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్వహించలేమని కూటమి ప్రభుత్వం లేఖ రాయటంతో విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. జీవో నెంబర్ 107, 108లను రద్దు చేసి ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. విశాఖ డ్రగ్స్ కేసులో కింగ్ పిన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఢిల్లీలో ప్రధాన నిందితుడు ప్రిన్స్ కోసం స్పెషల్ టీం వేట కొనసాగుతోంది. ప్రిన్స్ కు డ్రగ్స్ ముఠాకు మధ్య సంబంధాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. రాజస్థాన్, గోవా మ్యూజికల్ నైట్ పార్టీలో డ్రగ్స్ ముఠాతో ప్రిన్స్ కు పరిచయం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసులో కూటమి నాయకుల కుమారులకి మ్యూజికల్ నైట్స్ కి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ పల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడును పెంచింది. 9 పబ్లపై కేసులు నమోదు చేసింది ఈగల్ టీం. పబ్ల యజమానులకు నోటీసులు జారీ చేసింది. వచ్చే వారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. పల్నాడు రెస్టారెంట్ సూర్యతో 3 పబ్ యజమానులతో సంబంధాలు ఉన్నట్లుగా తేలింది. డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లుగా గుర్తించింది ఈగల్ టీం. ప్రిజం పబ్, ఫామ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్, బ్లాక్ 22 పబ్, వాక్కోరా పబ్, బ్రాడ్మే పబ్బుల్లో పార్టీలు జరిగినట్లుగా ఈగల్ టీం విచారణలో తేలింది. వాక్కోరా పబ్, బ్రాడ్వే యాజమానులపై కూడా కేసు నమోదు చేసింది ఈగల్ టీం. హైదరాబాద్ ముషీరాబాద్లో దారుణం జరిగింది. కన్న తండ్రి పాలిట కూతురు యమపాసమైంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న తండ్రిని చంపేసింది. కల్లులో మత్తుమంది కలిపి తండ్రితో తాగించి ఆపై ఉరివేసి చంపేసింది. తండ్రి లింగయ్య శవం ఇంట్లో ఉండగానే సెకండ్ షో సినిమాకు వెళ్ళొచ్చింది. ఆ తర్వాత తల్లి ప్రియుడు సహకారంతో రాత్రికి రాత్రే తండ్రి మృతదేహాన్ని ఘట్కేసర్ దగ్గర చెరువులో పడేసింది. బెట్టింగ్ యాప్ కేసులో టాలీవుడ్ ప్రముఖులకు మరో షాక్ తగిలింది. పలువురు సెలబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసింది. 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు కంపెనీలపై ఈడీ కేసు ఫైల్ అయింది. విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖిపై ఈడీ కేసులు నమోదు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్ ను కూడా విచారించనున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను సెలబ్రిటీలు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వారికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ లో ఈ లెక్కలు లేవని అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో మనీ లాండరింగ్ కింద కేసును ఈడీ నమోదు చేసింది.
హెచ్సిఎస్ స్కామ్లో జగన్మోహన్ రావు సహా 5గురికి ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది మల్కాజ్గిరి కోర్టు. నిందితులను చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. జాతీయ వార్తల్లోకి వెళదాం. 5 దేశాల పర్యటన విజయవంతంగా ముగించుకొని ఢిల్లీకి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బ్రెజిల్లో బ్రిక్స్ సదస్సుకు హాజరవడంతో పాటు ఘానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, నమీబియాల్లో పర్యటించి ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేశారు. ఘానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, నమీబియా పార్లమెంట్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఓ అరుదైన ఘనతను సాధించారు ప్రధాని మోదీ. నమీబియా పార్లమెంట్లో మోదీ చేసిన ప్రసంగం గత 11 ఏళ్లలో ప్రధాని హోదాలో 17వది. ఇది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రధానమంత్రులు చేసిన ప్రసంగాలతో సమానం. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు విదేశీ పార్లమెంట్లలో అత్యధికంగా 7 సార్లు ప్రసంగించారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ 4 సార్లు, నెహ్రూ 3 సార్లు, రాజీవ్ గాంధీ 2 సార్లు, పివి నరసింహారావు 1 సారి ప్రసంగించారు. అలాగే 27 దేశాల అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు ప్రధాని మోదీ. విశ్వగురువుగా నరేంద్ర మోదీ నాయకత్వానికి దక్కుతున్న గౌరవంగా దీనిని అభివర్ణించింది బీజేపీ. బీహార్లో చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విషయంలో ఎలక్షన్ కమిషన్కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఓటర్ లిస్ట్ స్పెషల్ రివిజన్ కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే పౌరసత్వ గుర్తింపు కార్డుల్లో ఆధార్ కూడా చేర్చాలని ఈసీని ఆదేశించింది ద్విసభ్య ధర్మాసనం. రేషన్ కార్డు, ఓటర్ ఐడీని కూడా చేర్చేందుకు ప్రయత్నించాలని సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. డీకే శివకుమార్ ను సీఎం చేయాలనే డిమాండ్ జోరందుకున్న వేళ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు తానే సీఎం అని తేల్చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి పోస్టు ఖాళీగా లేదని డీకే శివకుమారే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత శశి థరూర్. ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా అభివర్ణించారు. పౌరుల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను హరించారని ఆక్షేపించారు. సంజయ్ గాంధీ చేయించిన బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ఎవరూ మరచిపోలేరన్నారు. ఓ మలయాళ డైలీకి రాసిన కథనంలో థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత భారతదేశం ఇందిరాకాలం నాటి ఇండియా కాదన్నారు. నేటి భారతం ఆత్మనిర్భరతో అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందడుగు వేస్తుందని రాసుకొచ్చారు. యెమెన్లో వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో మరణ శిక్షను ఎదుర్కొంటున్న కేరళ నర్స్ నిమిషప్రియ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసుపై నమోదైన పిటిషన్ను విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. మరణ శిక్ష నుంచి నిమిషను రక్షించేందుకు దౌత్య మార్గాన్ని ఉపయోగించుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఈ నెల 14న విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఈ నెల 16నే యెమెన్లో నిమిషప్రియకు మరణశిక్ష అమలు కానుంది. ఈ నేపథ్యంలో దౌత్య చర్చలకు కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందని, అది ప్రభావం చూపకపోవచ్చని సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ ఎన్సీఆర్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాత్రి నుంచి ఉదయం వరకు కురిసిన కుండపోతకు నగరం నీట మునిగింది. రోడ్లు చెరువుల్లా మారాయి. ఐటీఓ, మింటో రోడ్, ద్వారకా, మధురా రోడ్, ఆశ్రమ్ చౌక్, ఓక్లా, కరోల్ బాగ్ సహా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులపై అడుగుల మేర నీరు నిలిచిపోయాయి. మోకాలి లోతు నీటిలో వెహికల్స్ నడపాల్సిన పరిస్థితుల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన కూడళ్లలో భారీ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా రుద్రప్రయాగ్, బద్రీనాథ్ మార్గాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో రిషికేష్కు వెళ్లే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. హుటాహుట్న అక్కడకు చేరుకున్న రెస్క్యూ సిబ్బంది రహదారి పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ఇంటర్నేషనల్ అప్డేట్ చూద్దాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం కేసులో 6 సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లపై వేటు పడింది. కాల్పుల ఘటనకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల వైఫల్యమే కారణమని ఆ సంస్థ తేల్చింది. ఈ క్రమంలో నాడు విధుల్లో ఉన్న 6 సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సీక్రెట్ సర్వీస్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ మ్యాట్ క్వీన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రంప్ పై హత్యాయత్నం ఘటన ఆపరేషనల్ వైఫల్యమని అంగీకరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు. 2024 జూలై 13వ తేదీన పెన్సిల్వేనియాలోని బట్లర్ కౌంటీలో 20 ఏళ్ల కుర్రాడు ట్రంప్ పై కాల్పులు జరిపాడు.
ఈ దాడి జరిగి మరో 3 రోజుల్లో ఏడాది పూర్తవుతోంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. స్వయంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సలహాదారే ఈ బెదిరింపులకు పాల్పడటం సంచలనంగా మారింది. ట్రంప్ ఫ్లోరిడాలో తన విలాసవంతమైన ఇంట్లో సన్బాత్ చేస్తూ ఉండగా చంపేస్తామని హెచ్చరించారు ఖమేనీ సలహాదారు జవాద్ లారిజాని. యుద్ధం విషయంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరిపై గుర్రుగా ఉన్న ఇరాన్ ట్రంప్ ను ఫ్లోరిడాలో మార్-ఎ-లాగోలో హత్య చేస్తామని బెదిరించింది. ఈయన ఇకపై సన్బాత్ చేయలేరని, ఆ సమయంలో ఓ చిన్న డ్రోన్ ఆయనకు తగలటం చాలా సులువైన పని అని జవాద్ లారిజాని ఇరాన్ టెలివిజన్లో వ్యాఖ్యానించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని బెదిరించే వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇటీవలే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ను ఏర్పాటు చేశారు. దీనికి బ్లాడ్ ప్యాక్ట్ అని పేరు పెట్టి ఇప్పటి వరకు $40 మిలియన్ పైగా నిధులు సేకరించినట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ను చంపేందుకు $100 మిలియన్ సేకరించడమే లక్ష్యంగా సైట్ ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కెనడాలో మానిటోబాల్ విషాద ఘటన జరిగింది. 2 ట్రైనింగ్ ఫ్లైట్లు గాల్లోనే ఢీకొన్న ప్రమాదంలో 2 యువ పైలట్లు మృతి చెందారు. ఇందులో ఒకరు కేరళకు చెందిన స్టూడెంట్ పైలట్ శ్రీహరి సుకేష్ కూడా ఉన్నాడు. అతడి కుటుంబంతో మాట్లాడుతున్నామని పైలట్ ట్రైనింగ్ స్కూల్తో పాటు స్థానిక పోలీసుల నుంచి అన్ని వివరాలు సేకరిస్తున్నట్లుగా టొరంటోలోని భారత కాన్సులేట్ వెల్లడించింది. కెనడాకు చెందిన 20 ఏళ్ల సవన్నామే రాయ్స్ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మానిటోబో రాష్ట్రంలో హాక్స్ ఎయిర్ పైలట్ ట్రైనింగ్ స్కూల్లో ఈ 2 శిక్షణ తీసుకుంటున్నారు. శ్రీహరికి ఇప్పటికే ప్రైవేట్ పైలట్ లైసెన్స్ ఉండగా కమర్షియల్ పైలట్ సర్టిఫికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 2వ రోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు వీయడంతో సూచీలు రోజంతా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. చివరికి సెన్సెక్స్ 345 పాయింట్లకు పైగా నష్టపోయి 83,190 వద్ద ముగియగా నిఫ్టీ 120 పాయింట్లకు పైగా నష్టపోయి 25,355 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకపు విలువ 85.67గా ఉంది. ఏషియన్ పెయింట్స్, భారతి ఎయిర్టెల్, టెక్ మహీంద్రా షేర్లు భారీగా నష్టపోయాయి. ఇక బంగారం ధరల విషయానికి వస్తే బంగారం ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. నిన్న తగ్గిన ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,400 రూపాయలు కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,200 రూపాయలుగా ఉంది. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో కేజీ వెండి ధర 1,20,000 రూపాయలుగా ఉంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా 3వ టెస్ట్ మ్యాచ్ కొనసాగుతోంది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ మైదానంలోని గంటను మోగించడంతో పోరు ప్రారంభమైంది. ఇప్పటి వరకు 60 ఓవర్లు ముగియగా ఇంగ్లాండ్ 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీయగా జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.